చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాల డొంక కదులుతున్నది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతితో పోగేసిన నోట్ల కట్టలు, వందల కోట్ల రూపాయల భూముల లెక్కలు తవ్వే కొద్ది బయటపడుతున్నాయి. 15 ఏళ్లుగా బాలకృష్ణ సంపాదించిన అక్రమాస్తులను చూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. దాదాపు 18 గంటల పాటు జరిపిన సోదాల్లో 400 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులను గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులతో రెరా సెక్రటరీ, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ సోదాలో 100 కోట్ల రూపాయల నగదు, కిలోల కొద్ది బంగారం, వెండి ఆభరణాలు, 100 ఎకరాలకు పైగా ల్యాండ్ డాక్యుమెంట్లను సీజ్ చేశారు. బాలకృష్ణను గురువారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 8 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బాలకృష్ణను చెంచల్గూడ జైల్లో రిమాండ్కు తరలించారు. రామంతపూర్ వెంకటరెడ్డి నగర్ కు చెందిన శివబాలకృష్ణ అనంతపురంలో 1994లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా విధుల్లో చేరాడు. 2009 ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీలో అడిషనల్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం రెరా సెక్రటరీగా, హైదరాబాద్ మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్ గా కొనసాగుతున్నాడు. హెచ్ఎండిఏలో పనిచేస్తున్న సమయంలో భారీగా అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. నగదు, భూములను పెద్ద ఎత్తున సంపాదించాడని ఏసీబీకి ఫిర్యాదు వెళ్లాయి. దీంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ జిల్లాలో రియల్ ఎస్టేట్ లో బాలకృష్ణ భారీ పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. కల్వకుర్తిలో 26 ఎకరాలు, జనగామలో 24, యాదాద్రిలో 23, కొడకండ్లలో 17 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు సీజ్ చేశారు. బాలకృష్ణ కుటుంబ సభ్యులతో పాటు ఇతరుల పేర్లపై ఇవన్నీ ఉన్నట్లు గుర్తించారు. ఇక వివిధ జిల్లాల్లో కూడబెట్టిన ఆస్తులు, ల్యాండ్ డాక్యుమెంట్లను సేకరించారు. మొత్తం 100 ఎకరాలకు పైగా భూములు, ఖరీదైన విల్లాలు, ఫామ్ హౌస్ లో డాక్యుమెంట్లను సీజ్ చేశారు. వీటి విలువ 400 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ల్యాండ్ డాక్యుమెంట్లలో ఉన్న బినామీల వివరాలను సేకరిస్తున్నారు. హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేసిన ఈయన 6 నెలల కింద రెరాకు బదిలీ అయ్యారు. భూమార్పులు, పంచాయతీల పరిష్కారంలో అధికారాన్ని ఉపయోగించుకొని అడ్డగోలు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పక్కా ఆధారాలతో ఏసీబీ పుప్పాలగూడలోని సెక్రటరియట్ కాలనీలోని సోదాలు చేసింది. ఇక బినామీల పేరిట అయితే భారీగా ఆస్తులున్నట్లు అంచనాకు వచ్చి ఆ దిశగా వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూసినట్లు విశ్వసనీయ సమాచారం. డ్రైవర్ పేరిట శివార్లో 20 కోట్లకు పైగా భూములు కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించినట్లు తెలిసింది. హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్నప్పుడే కార్యాలయాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. నగరానికి చెందిన దళారీ ఇతడి కుడిభుజం. అయితే ఏ ఫైల్ మీద సంతకం పెట్టాలన్నా, ఎటువంటి పరిష్కారం చూపాలన్నా సదరు దళారీయే అంటేనే దస్త్రం కదిలేది. శివారు ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి బాలకృష్ణకు ప్రధాన బినామీ. నిత్యం కార్యాలయంలోనే మిత్రుడితో చర్చలు జరిపేవారు. హెచ్ఎండిఏ పరిధిలో ఏ పని జరగాలన్నా వీరిద్దరిని కలిసాకే అధికారులు వద్దకెళ్లాలి. ఎన్నికల నియామావళి వస్తుందని తెలియగానే నగర శివారు, పొరుగు జిల్లాలకు సంబంధించిన ఫైళ్లపై ఆగమేఘాల మీద సంతకాలు చేసి భారీగా ముడుపులు తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణకు కార్యాలయంలో ఓ ఉద్యోగి నమ్మిన పట్టు. నలుగురు నడిపిన అవినీతి భాగోతంపై అనీసా అధికారులు కీలక వివరాలు సేకరించినట్లు సమాచారం. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన రెరా కార్యదర్శి శివబాలకృష్ణ అవినీతి వ్యవహారాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ గా పనిచేసిన శివబాలకృష్ణ 6 నెలల క్రితమే రెరాకు బదిలీ వెళ్లారు. ఇక తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రణాళిక విభాగం అధికారిగా పనిచేసిన శివబాలకృష్ణపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల ఆమోదం తదితర అంశాలపై ఫైళ్లను స్థూలంగా పరిశీలించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిపై సాంకేతిక కమిటీని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. రెరాలో శివబాలకృష్ణ పాత్ర ఏ మేరకు ఉంటుందన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా వట్టినాగులపల్లికి సంబంధించి పెద్ద ఎత్తున భూములు బదిలీ అయ్యాయి. ఆ ఉత్తర్వులు వెలువడే సమయానికి శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో పురపాలక శాఖలో అధికారికంగా లేకపోయినప్పటికీ ఆయన పాత్రపై అయితే ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాల డొంక కదులుతున్నది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అవినీతితో పోగేసిన నోట్ల కట్టలు, 100 కోట్ల రూపాయలు భూముల లెక్కలు తవ్వే కొద్ది బయటపడుతున్నాయి. 15 ఏళ్లుగా బాలకృష్ణ సంపాదించిన అక్రమాస్తులను చూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. దాదాపు 18 గంటల పాటు జరిపిన సోదాల్లో 400 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులను గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులతో రెరా సెక్రటరీ, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదైంది. ఈ సోదాలో 100 కోట్ల రూపాయల నగదు, కిలోల కొద్ది బంగారం, వెండి ఆభరణాలు, 100 ఎకరాలకు పైగా ల్యాండ్ డాక్యుమెంట్లను సీజ్ చేశారు. బాలకృష్ణను గురువారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 8 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక బాలకృష్ణను చెంచల్గూడ జైల్లో రిమాండ్కు తరలించారు.
అలాగే ఇంకా రామంతపూర్ కు వెంకటరెడ్డి నగర్ కు చెందిన శివబాలకృష్ణ అనంతపురంలో 1994 అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా విధుల్లో చేరారు. ఇక 2009 ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీలో అడిషనల్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం రెరా సెక్రటరీగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్ గా కొనసాగుతున్నాడు. ఇక హెచ్ఎండిఏలో పనిచేస్తున్న సమయంలో భారీగా అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, స్వాతి, మనం గమనించవచ్చు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దీని మీద అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అప్పుడున్న కొంతమంది రాజకీయ నాయకులు ఫైల్ మూవ్ కాకుండా ఆయన కట్టుగా నిలబడ్డారని చెప్పేసి కూడా ఎస్సీ అధికార ఇన్వెస్టిగేషన్ తేలింది. దాంట్లో చాలా మంది రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యవహారం కూడా ఉంది అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా గమనిస్తే నిన్న రిమాండ్ రిపోర్ట్ లో 45 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో చాలా విషయాలు కూడా దీంట్లో వెలుగు చూశాయి. దీంట్లో ఈయన మొత్తంగా 18 చోట్ల జరిగిన రేసిబ్ రైట్స్ లో 50 ప్రాపర్టీ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. స్థిరాస్తులకు సంబంధించి 4.9 కోట్లు, అలాగే చరాస్తులు 8.2 కోట్లు, డాక్యుమెంట్ ప్రకారం 10 కోట్లు ఉన్నప్పుడు కూడా దానికి 10 రెట్ల పైనే మార్కెట్లో ఉందని చెప్పని కూడా చాలా స్పష్టంగా దీంట్లో రిమాండ్ కూడా పేర్కొనడం జరిగింది. పుప్పాలు కూడా అలాగనే సోమాజు కూడా లెజెండ్ తులిప్స్, సేలింగపల్లిలో ఆదిత్య ఫ్లాట్స్, అంటే ఏదైనా సరే ఒక ఇష్యూను కనుక అక్రమంగా కేటాయించిన తర్వాత అక్రమ లేఅవుట్లను పర్మిట్లు ఇచ్చిన, త్రిభువన్ జీవోలో అక్రమ లేఅవుట్ అనుమతి ఇచ్చినా కూడా ఈయన దానికి ప్రతిగా బిల్లాలను లంచంగా తీసుకున్నాడని చెప్తున్న వ్యవహారం కూడా ఏసీపీ అధికారుల దృష్టిలో వచ్చింది. ఇదే కాకుండా మనం చూస్తే 4 కార్లు ఉన్నాయి, అవి కూడా దాదాపు 51 లక్షల రూపాయలు విలువ చేస్తామని చెప్పని. అలాగనే ఇక్కడ ఇంతవరకు కూడా ఏసీబీ రైట్ చరిత్రలో లేని విధంగా దాదాపుగా 32 లక్షల విలువ చేసే 120 హ్యాండ్ వాచ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు వీటి విలువ అన్ని కలిపితే 9 కోట్లకు పైబడి ఉంటుందని కూడా ఏసీపీ అధికారుల దృష్టిలో వెలుగు చూస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇదే కాకుండా పలు ఇన్ఫ్రా కంపెనీల మీద దాడి చేసినప్పుడు సాయి సందీప ఇన్ఫ్రా, క్వారిజన్ స్పేస్, ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ అని ఉంది. అదే కాకుండా దీంట్లో కొన్ని ల్యాండ్లకు సంబంధించి అక్రమ ల్యాండ్లకు సంబంధించి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రేరాలో ఉన్నప్పుడు ఆ కంపెనీలు ఏంటి, వాళ్ళ దగ్గర ఎంత మేరకు డబ్బులు తీసుకున్నాడు, ఆ కంపెనీల వ్యవహారం మీద కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించి దాని మీద ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ కంపెనీలు తర్వాత వెనుక నడిపించిన రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఈయనకు అడ్డగా నిలబడి మొత్తం కూడా వ్యవహారం నడిపించారు. తర్వాత దీంట్లో మనం గమనిస్తే శ్రీనివాస్ గౌడ్ కూడా చాలా స్పష్టంగా ఆయనకు బ్యాక్ ఎండ్ గా ఉండి కథ నడిపించారని చెప్పని, అలాగనే మాజీ మంత్రి దేవేందర్ రెడ్డి, అలాగే రాజశేఖర్ రెడ్డి, మరికొంతమంది కూడా రాజకీయ నాయకుల అండతోటే ఆయన యథేచ్ఛగా ఈ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి 4 జోన్లలో 3 జోన్లు కూడా తన హవా నడిచింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో అని చెప్పేసి అన్న విషయం మీద కూడా ఇప్పటికే ఒక స్పష్టమైన డాక్యుమెంట్ ఆధారాలు కూడా సేకరించారు. ఇప్పుడు మళ్ళీ కనుక ఇన్ను శివబాలకృష్ణ విచారిస్తే ఇంకా చాలా మంది రాజకీయ నాయకుల ప్రస్తుతం అధికారంలో ఉన్న, అంటే తన పరిధిలో లేని వాటి మీద కూడా ఈయన లంచాలు తీసుకొని పర్మిషన్ ఇప్పించాడని చెప్పేసి ఇప్పుడు అధికారంలో ఉన్న కొంతమంది అధికారులు, అంటే ఇప్పుడు ప్రస్తుతం డ్యూటీ ఉన్న అధికారులు కూడా ఇన్వాల్వ్మెంట్ అని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఏసీబీ అధికారులు ఒక లిస్ట్ తయారు చేస్తా ఉన్న నేపథ్యం కూడా చూస్తా ఉన్నాం. మొత్తం మీద అవినీతిమయంగా మారిన శివబాలకృష్ణ యొక్క జీవితంలో చాలా కోట్లాది రూపాయలు, దాదాపుగా 500 కోట్ల వరకు ఉంటుందని ఒక మార్కెట్లో అంచనా వేసినప్పుడు కూడా దీంట్లో సహకరించిన రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు, అలాగనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు మనం గమనిస్తే రేరాలో ఉన్నప్పుడు ఆయన చాలా త్రిభువన్ జీవో కావచ్చు, తర్వాత దీనికి సంబంధించి చాలా అక్రమాలు వచ్చిన నేపథ్యంలో కోట్లాది రూపాయల స్కాములు నడిచాయి. తర్వాత ఆయా కంపెనీలు లాభపడ్డాయని చెప్పి తెలుస్తా ఉంది. ప్రస్తుతం మాత్రం ఆయా కంపెనీలు పెద్ద పెద్ద విల్లాస్ నిర్మించారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ నిర్మించారు, అక్రమాలు లేవట్లు చెప్పిన నేపథ్యంలో మరి ఈ అక్రమంగా ఈయన అనుమతులు ఇచ్చిన తర్వాత బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేసిన ఆ విల్లాస్ సంబంధించిన యజమానులు కావచ్చు, అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, దాని మీద సర్వత్రా కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇన్ని పోలీస్ కస్టడీ తీసుకుంటే ఇంకా చాలా విషయాలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
ఇక ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ జిల్లాలో అయితే రియల్ ఎస్టేట్ లో బాలకృష్ణ భారీ పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో అయితే వెల్లడైంది. ఇక కల్వకుర్తిలో 26 ఎకరాలు, జనగామలో 24, యాదాద్రిలో 23, కొడకండ్లో 17 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు సీజ్ చేశారు. బాలకృష్ణ కుటుంబ సభ్యులతో పాటు ఇతరుల పేర్లపై ఇవన్నీ ఉన్నట్లు గుర్తించారు. వివిధ జిల్లాల్లో కూడబెట్టిన ఆస్తులు, ల్యాండ్ డాక్యుమెంట్లను సేకరించారు. మొత్తంగా అయితే 100 ఎకరాలకు పైగా భూములు, ఖరీదైన విల్లాలు, ఫామ్ హౌస్ ల డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఇక వీటి విలువ అయితే 400 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ల్యాండ్ డాక్యుమెంట్ లో ఉన్న బినామీల వివరాలను సేకరిస్తున్నారు. హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేసిన ఈయన 6 నెలల కింద రెరాకు బదిలీ అయ్యారు. భూమార్పులు, పంచాయతీల పరిష్కారంలో అధికారాన్ని ఉపయోగించుకొని అడ్డగోలు వసూలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పక్క ఆధారాలతో ఏసీబీ పుప్పాలగూడలోని సెక్రటరియట్ కాలనీలోని సోదాలు చేసింది. ఇక బినామీల పేరిట భారీగా ఆస్తులున్నట్లు అంచనాకు వచ్చి ఆ దిశగా వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇక దర్యాప్తులో అయితే కొత్త కోణాలు వెలుగు చూసినట్లయితే విశ్వసనీయ సమాచారం అందింది. ఇక డ్రైవర్ పేరిట శివార్లో అయితే 20 కోట్ల రూపాయలకు పైగా అయితే భూములు కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించినట్టు తెలుస్తుంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. ఆదాయం నుంచి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ప్రస్తుతం చైతన్య కూడా జైల్లో అయితే ఉన్నారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది. బాలకృష్ణ వారం రోజుల పాటు కస్టడీ కోర్టు ఏసీబీ కూడా అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలువస్తాయని ఇటు ఏసీబీ అధికారులు అయితే భావిస్తున్నారు. మొత్తానికి అయితే ప్రస్తుతం చంద్రబాబు జిల్లా ఉన్నటువంటి ఆయనకు 14 జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించిన నేపథ్యంలో దాదాపు 90 కొద్ది విస్తున్నటువంటి అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. మొత్తం 45 పేజీల రిమాండ్ రిపోర్ట్ అయితే ప్రస్తుతం పెట్టిందో శివబాలకృష్ణ విచారణ ఏమాత్రం కూడా సహకరించట్లేదని ఇటు ఏసీబీ పేర్కొన్న నేపథ్యం 1994లో గ్రూప్ 1 క్యాడర్ లో సర్వీస్ లీక్ వచ్చినటువంటి శివబాలకృష్ణ అనంతపురం, గుంటూరు, వైజాగ్ ఇటు జిహెచ్ఎంసీ మున్సిపల్ శాఖల్లో కీలక పదవులు అయితే చేపట్టారు. 2021 నుంచి 2023 హెచ్ఎండిఏ డైరెక్టర్ గా విధులు నిర్వహించారు. మొత్తం లేఅవుట్ అనుమతులు కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, బాలకృష్ణ భారీగా లంచాలు తీసుకున్నట్టు కూడా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఓవైపు నానాటికి హైదరాబాద్ ఆలోచన నేపథ్యంలో ఇష్టం వచ్చినట్టుగా ఏ చిన్న లొసుగు కనిపించినా కూడా దానికి కోట్లలో అడగడం, మొత్తం డిమాండ్ బట్టి, ఏరియా డిమాండ్ బట్టి దానికి తగ్గట్టు ఆయన డిమాండ్ చేయడం అనేది తెలుస్తుంది. ఇక మొత్తం ప్లాట్ల నిర్మాణాలు కావచ్చు, విల్లాలు కావచ్చు, వీటన్ని విషయంలో కూడా ఆయన పెద్ద ఎత్తున లంచాలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బాలకృష్ణ ఆధ్వర్యంలో మొత్తం హెచ్ఎండిఏ రేరా భారీగా అక్రమాలు జరిగాయని కూడా తెలుస్తుంది. మరో కోణంలో కూడా చూస్తున్నారు, ఇతనితో మొత్తంగా కూడా బాలకృష్ణతో వ్యవహారాలు చేసినటువంటి వారు ఏ ప్రాపర్టీస్ వ్యవహారాలు చేశారు, అలాగే ఎంతమంది మరి ఆ ప్రాపర్టీలు సరైనవేనా, రేపు ఫ్యూచర్ లో కొన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉందా, ఇవన్నిటిపైన కూడా ఎంక్వైరీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. బాలకృష్ణతో పాటు ఇటు బాలకృష్ణకు లంచం తీసుకోవడం ఎంత నేరమో ఇవ్వడం కూడా అంతే నేరం కాబట్టి ఇటు తీసుకున్న బాలకృష్ణ అయితే ఇక ఇచ్చిన వారి పని కూడా మొత్తం ఈ ఎంక్వైరీలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఇటు ఇప్పటికైతే శివబాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. భారీగా ఆస్తులు అయితే గుర్తించారని అధికారులు చెప్పారు. మొత్తం 50 ఆస్తులు డాక్యుమెంట్లు కూడా వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. మొత్తం 4.9 కోట్ల స్థిరాస్తులు, 8.2 కోట్ల చిరాస్తులు, డాక్యుమెంట్ల ప్రకారం మొత్తం 10 కోట్ల బహిరంగ విలువ ప్రకారమే 10 రెట్ల ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు ముఖ్యంగా చాలా వాల్యూబుల్ ప్రాపర్టీస్ అయినటువంటి హైదరాబాద్ సెంటర్ లోని పుప్పాలగూడ ఆదిత్య ఫోర్ట్ వ్యూలో విల్లా హౌస్, ఇటు సోమాజిగూడ లెజెండ్ లో ఫిలిప్స్ లో ప్లాట్, షేలింగంపల్లి అదితాలో ప్లాట్, మల్కాజ్గిరి చేవెళ్ళలో ప్లాట్లు, ఇలా నార్కర్నూలులో 12-13 ఎకరాల చేవెళ్ళ, అబ్దుల్పూర్, భువనగిరి, యాదాద్రి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైమ్ ఏరియా ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా కూడా బాలకృష్ణ తనేసారు. బాలకృష్ణ లంచంతో వచ్చినటువంటి డబ్బులతో పూర్తిగా ప్రాపర్టీస్ అయితే కొనుగొన్నాడు. 99 లక్షల నగదు, 4 కార్లు, మొత్తం కార్ల విలువ 559 లక్షలుగా గుర్తించారు. ఒక బ్యాంక్ బ్యాలెన్స్ 58 లక్షలు ఉన్నట్టుగా చూచారు. గోల్డ్, సిల్వర్ వాచ్లు చెప్పనక్కర్లేదు. బాలకృష్ణ వాచ్లు అంటే ఎక్కువ ప్రియుడు ఉన్నటువంటిది. దాదాపు ఆయన వాచ్లు అయితే చాలా ఖరీదైనటువంటి కంపెనీలు వాచ్లు కూడా ఆయన దగ్గర గుర్తించారు అధికారులు. రోలెక్స్, రాడో, ఫాసిల్, టీసాట్ బ్రాండెడ్ వాచ్లు కూడా అవతల ఆయనకు ఉన్నారు. మరి ఇటు ఆయన ప్రసన్నం చేసుకోవడానికి ఇటు డబ్బులతో పాటు వాచ్లు, రకరకాల విలువైనటువంటి వస్తువులు కూడా ఇచ్చి ఆయన ప్రసన్నం చేసుకుని పథకాలు పెట్టించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక యాపిల్ ఫోన్స్, ట్యాబ్స్ మొత్తం 31 ట్యాబ్లు అయితే స్వాధీనం చేసుకున్నారు.
పలు ఇన్ఫ్రా కంపెనీలపై కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇతనికి ఎవరెవరైతే ఇతనితో పని చేయించుకున్నారు అట్లా సంతకాలు పెట్టించుకున్నారు అనేటట్టుగా మొత్తం సాయి సందీప్ ఇన్ఫ్రా, క్వాలిజన్ స్పేస్, ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ పలు ఇన్ఫ్రా కంపెనీలు కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక తాను విచారణకు సహకరిస్తే ఖచ్చితంగా ఇంకా మరిన్ని విషయాలు అయితే తెలిసే అవకాశం ఉంది. మరి ఇంకా అనుమతి లేని ప్రాపర్టీస్ ఏ ఉన్నాయి, మరి వాటన్నిటిని ఎలా చెక్కబెట్టారు, ఎన్ని కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు, ఒక హెచ్ఎండిఏలో ఈ పదవిలో ఉంటేనే ఇంటుందంటే ఇంకా దీని కోణంలో ఇంకెవరెవరు ఉన్నారు వెనకాల అనే దానిపైన కూడా అధికారులు అయితే మొత్తం చూపిలాగి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మైహోం బుజాద్ కావచ్చు, బిజాద్ కూడా పెంట రమాదేవి కావచ్చు, జూబ్లీలో ప్రమోద్ కుమార్ మాధవపురని, కొమ్మిడి సందీప్ రెడ్డి, బార్కోల సత్యనారాయణ వీళ్ళ నివాసాల్లో కూడా మొత్తం 18 ఏసీబీలో సోదాలు నిలిచింది. మొత్తం ఈ తీగలాగితే డొంక అనేది పెద్ద ఎత్తున బయటపడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మొత్తం సమ్మె కొద్దైతే మొత్తం వివరాలు అయితే బయట పడుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు హైటెక్ హంగులతో తన ఇంటిని డెకరేట్ చేసుకోవడం అయితే చూస్తే అధికారులే విసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అత్యధిక ఖరీదైనటువంటి 200లకు పైగా పట్టు చీరలు కావచ్చు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుంటూ అధికారులు నవ్వుతూ విసిపోయే అంశం అయితే కనిపించింది. సో మొత్తానికి అయితే స్వామి ఇటు తీగలు అయితే డొంక కలుగుతున్నట్టుగా ఇప్పటికైతే బాలకృష్ణను అదో పాటు బాలకృష్ణతో పాటు ఇంకెవరున్నాం ఆయన పూర్తి ఎంక్వైరీకి అయితే విచారణ కోసం ఇటు పోలీసు అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.